సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అలాగే అవమానం 2. ఇక్కడ రాజపూజ్యం అవమానం 2 సమానంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇతరులలో దైవాన్ని దర్శించుకొని మనం వారిలో దైవాన్ని దర్శనం చేసుకోవడం బట్టి పుణ్యబలాన్ని పెంచుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే ఈ రకమైన సమస్యని అధిగమించవచ్చు. రాజపూజ్యం అవమానం సమానంగా ఉన్నప్పుడు. అలాగే ఆదాయ వ్యయాల్లో ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా చేయవలసింది ఏంటంటే స్థలాల మీద కానీ లేకపోతే ఏదన్నా ఈ యొక్క ఇల్లు కొనుక్కోవడానికి కానీ ప్రయత్నాలు చేసినట్లయితే ఇల్లు కొనుక్కుందాము అనుకునే వారు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే ఏదైనా స్థలం లాంటిది కొనుక్కుందాం అనుకునే వాళ్ళు వరాహాయ ధరణుద్ధరకాయ త్రివిక్రమాయన మహా అనే మంత్రాన్ని పఠించుకోవడం వల్ల తప్పనిసరిగా వాస్తు ప్రకారం బాగున్నదో లేకపోతే అన్ని విధాలు మీకు అనుకూలమైందో రావడం అనేది జరుగుతుంది. లేకపోతే చేసుకునే కార్యక్రమాల్లో కూడా మోసాలకు గురయ్యి దానివల్ల ఇబ్బందులు పడడం, అనవసరమైన దుర్వ్యయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ధనం నష్టం కాకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అభివృద్ధికరంగా ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా గురుడు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా నవమ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ నవమ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండడం అంటే ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు కానీ, అందరూ విద్యావంతులతో వీళ్ళకి మంచి స్నేహ సంబంధాలు కానీ, అంతేకాకుండా వీళ్ళకి విదేశీ ప్రయత్నాలు చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ చాలా వరకు వీళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఉన్నత విద్యలో ఉండే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండే సమయం అనేది చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, శ్రమకు తగిన గుర్తింపు ఏర్పడుతుంది, దానికి తగిన ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు. అయితే ఎప్పుడైతే తృతీయ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుందో ఈ గురుడి వల్ల మే 1 దాకా వీళ్ళకి రావలసిన సమాజంలో కొంత రావలసినంత స్థాయిలో సహకారం అనేది తగ్గింది అన్న భావన వీళ్ళకి, అంటే మరీ తగ్గకపోయినా కొంత తగ్గిందన్న భావన అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే జన సహకారం తగ్గుదల వల్ల కొంత చిన్నపాటి అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. కానీ పుణ్య కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళకి. దాంతోపాటుగా ఉపాసనా బలం కూడా బాగుంది. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంటారు. విద్యాపరంగా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు వారికి. కానీ మే 1 నుంచి సంవత్సరాంతం వరకు సింహరాశి వాళ్ళకి గురుడు శత్రుక్షేత్రంలో దశమ స్థానంలో సంచరించే సమయంలో వృత్తిపరంగా వీళ్ళకి గౌరవం కొంత తగ్గడం అనేది, శ్రమ బాధ్యత అధికంగా ఉండడం అనేది, దానివల్ల కొంత అసంతృప్తులకి లోనవ్వడం అనేది వీటికి అవకాశం ఉందన్న విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకుంటూ, దాంతో పాటుగా ద్వితీయ స్థానాన్ని సందర్శించడం వల్ల అది కూడా శత్రుక్షేత్రం కావడం వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రావడం కానీ, వ్యక్తిగతంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అపార్థాలతో పాటుగా మాటల్లో కొంత ఇబ్బంది అనేది ఏర్పడడం కానీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. దాంతో పాటుగా గౌరవం ఇచ్చి గౌరవాన్ని పొందే విధంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే దాంతో పాటుగా గృహ వాహన విద్యా విషయాల్లో ముఖ్యంగా విద్యకు సంబంధించిన అంశాలలో కానీ, వాహనానికి సంబంధించిన అంశాలలో కానీ మిత్రుల సహకారంతో వీళ్ళు వాటిని కొనుగోలు చేసుకోవడానికి కానీ ముందుకు వెళ్ళడానికి కానీ ఆస్కారం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. అయితే ఎప్పుడైతే శత్రుక్షేత్రం అంటే నీచ స్థాయిలో స్థానాన్ని చూడడం జరుగుతుందో దానివల్ల మీకు గురుడి యొక్క ప్రభావం వల్ల మీలో స్వార్థాన్ని వ్యక్తులు బయటికి తీయడం కానీ, లేకపోతే ఇతరుల స్వార్థం వల్ల మీరు ఇబ్బందులకు లోనవ్వడానికి కానీ అవకాశం ఉన్న దృష్ట్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ తొందరపడి కొత్త వ్యక్తులని నమ్మకుండా వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే శని భగవానుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉండడం జరుగుతుందో అది కూడా స్వక్షేత్రం అవుతుందో సామాజిక సంబంధాలు కొంత అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అవి కూడా మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ ఆధ్యాత్మిక అంశాలలో మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఏదైనా వ్యతిరేకత కానీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వ్యక్తిగత గౌరవం విషయంలో కానీ
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేది తగదు. దానికోసం యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మొదలైనవి చేసుకున్నట్లయితే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడతారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాంతోపాటుగా గృహ వాహన విషయాలు కానీ ఇలాంటివి ఏదన్నా కొనుగోలు చేసేటప్పుడు కానీ ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మోసపోకుండా వీళ్ళంతవరకు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యులను సంప్రదించి ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల బాగుంటుంది. సమయానికి ఆహార స్వీకరణ చాలా అవసరం కనుక ఆహారం విషయంలో మీరు అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాహు అష్టమ స్థానమైన మీనరాశిలోను, కేతువు ద్వితీయ స్థానమైన కన్యలోను ఉండడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, ఆకస్మికమైన వ్యయాల విషయంలో ఇతరులతో అపవాదులు రాకుండా, విమర్శలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా మాటల విషయంలో అపార్థాలకి మనం ఒకటి చెప్తే ఇతరులకి వేరే రకంగా ధ్వనించడం, మనం చెప్పవలసిన మాటల్ని సమయానికి చెప్పకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ సందర్భంలో తప్పనిసరిగా శ్రీ గణేశాయ నమః అనే నామస్మరణం కానీ లేకపోతే దుర్గే నమః అనే నామస్మరణం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆకస్మిక వ్యయాలు, అనవసరమైన ఖర్చులు, దాంతోపాటు ఆరోగ్య సంబంధమైన లోపాలని అధిగమించుకుంటూ ముందుకు వెడుతూ అపార్థాలకి లోను కాకుండా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా శని కుజులు కలిసి సప్తమ స్థానంలో ఉన్న సమయంలో కూడా ఈ శని కుజుల వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి తప్పనిసరిగా మీకు ఈ యొక్క ఏప్రిల్ 23 దాకా ఆ సమయంలో ఘర్షణాత్మకమైన వాతావరణం, సామాజిక సంబంధాల విషయంలో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ రాహువు కుజుడు కలిసిన సమయంలో అష్టమ స్థానంలో ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా ఉన్న సందర్భంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకి అప్పు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు అనేవి తక్కువ అనే భావనలో మీరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి ప్రత్యేకమైన పరిహారాలు ఏమి ఉన్నాయి అని తీసుకున్నట్లయితే శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని ప్రతిరోజు 3 సార్లు ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించడం అనేది, అలాగే 3 పూట్ల పఠించడం అనేది, ముఖ్యంగా ఉదయం 5 to 6 మధ్య, సాయంత్రం 6 to 7 మధ్య కూడా ఈ యొక్క శ్లోకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు, ఉత్తమ ఫలితాలు అనేవి పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది, ఎలా చేయాలి, ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి. ఇవన్నీ కూడా వరుసగా తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున. అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి, గంగా స్నాన ఫలం అనేది, సంతానం అభివృద్ధి అనేది, ఆయుర్వృద్ధి అనేది, ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకి సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అది రాశి ఫలాల్లోనైనా, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా, దినఫలాలైనా, అలాగే తారాబలం, ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది
చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది, అలాగే కుజుడి వల్ల శుభం, శుక్రుడి వల్ల సుఖం, గురుడి వల్ల ఐశ్వర్యం, అలాగే శని వల్ల ఆయుర్దాయం, బుధుడి వల్ల బుద్ధి, రాహు వల్ల బాహుబలం, అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటినీ కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం, లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది, పంచాంగాన్ని పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు, ఆశించిన ప్రయోజనాలు, అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.